ఓం నమో నారాయణాయ. నమో నమః. అలరు చెంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసెని ఉయ్యాల ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావము తెలిపిని ఉయ్యాల ఉయ్యాల. ఒక వ్యక్తి వస్తాడు, నేను చాలా గొప్పవాడిని, మేధావిని, జ్ఞానం ఉన్నవాడిని, నా దారిలోకి రండి, మీకు అనేక సుఖాలు సంతోషాలు చూపిస్తారు అంటాడు. వాడు చూపించే సుఖాలు సంతోషాలు క్షణికమైనవా లేదా అశాశ్వతమైనవా? అశాశ్వతమైనది ఏది, శాశ్వతమైనది ఏది, ఇది తెలుసుకొని. కనుక రాజు ఏం చేశాడు, ఆ రాజు వానప్రస్థానికి వెళ్ళిపోతూ రాజ్యాభిషేకం చేశాడు కుమారుడు. వీడు రాగానే రాజుగారితో బాగా నమస్కారం పెట్టి అన్ని గురువులంతా కూడా కిరీటం పెట్టారు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత సింహాసనంలో కూర్చుంటేనే ఏదో ఒక పెద్ద పదవి వచ్చేసింది. ఎక్కడ లేని లోపల గర్వం పెరిగిపోయింది. ఏమది, ఇప్పుడు నేను రాజుని, నేను చక్రవర్తిని. ఏమే నువ్వు రాజే చక్రవర్తి, దేనికి నేను పెట్టారు అక్కడ? ఎందుకు రాజు అయినావు, ఎందుకు చక్రవర్తి అయినావు? ఆలోచించాడు. ఆ రాజు ఏం చేశాడు, ఒక ఆలోచన వచ్చింది. ఈ యొక్క జాతస్య హి ధ్రువో మృత్యు అనే శ్లోకం విన్నాడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాద పరిహారి అంటే నత్వం శోచిత మనసు, అది విన్నాడు. ఇది విని విని గురువుల దగ్గర, ఓహో పుట్టినవాడు మరణించాలి, మరణించినప్పుడు నేనేం చేయాలి, ఏం చేయకూడదు, అదే చేశాడు. ఏం చేశాడంటే మంత్రిని పిలిపించాడు. మంత్రి, నీవు ఏ కులానికి చెందినవాడు అన్నాడు. అయ్యా, నేను బ్రాహ్మణ కులానికి చెందినవాడిని, నాకు జ్ఞానం అనేది అంటే మంత్రాంగం అనేది నీకు ఎటువంటి సలహాలు ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాను. ఇంక మీద నేనే నీకు సలహాలు ఇస్తా, నువ్వు ఆ సలహాలు నాకు చెప్పద్దు. ఏం సలహాలు అయ్యి? ఇప్పుడు నేను క్షత్రియుడు. ఈ క్షత్రియుడు కనుక ఈ అనేక కులాల వాళ్ళు క్షత్రియుల్ని ఎప్పుడు కూడా ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకో తెలియదు, అలా అనుకున్నాడు. ఇంకా కనుక క్షత్రియులు మాత్రమే ఈ భూమి మీద ఉండాలంటే ఇతర కులాలు లేకుండా చేయాలి కదా అని అన్నాడు. ఇంకా మంత్రి ఏం చేస్తాడు, రాజు అనుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లు, నిజమే రాజు గారు, మీరు చెప్పింది అంత సరైన పద్ధతిలోనే ఉంది, అయితే మా బ్రాహ్మణ కులాన్ని మాత్రం ఏమనద్దండి అన్నాడు. సరే, మిమ్మల్ని ఏం చెయ్యం అని చెప్పేశాడు. చెప్పేసి ఏం చేశాడు, తన రహస్యమైనటువంటి తన జాతికి చెందిన వాడిని అందరి గృహాలకు వెళ్ళి ఎతికి ఒక జాబితా తయారు చేసి ఆ ఇంట్లోకి వెళ్ళి అందరింటికి కొంతమంది పంపించారు. పోయి అందరూ ఏం చేశారు, మన రాజుగారు మన యొక్క జాతిని ఉద్ధరిస్తాడంట, మన కులాన్ని మాత్రం బాగు చేస్తాడంట, ఇతర కులాలు ఉండడంట. కనుక మీరు ఏం చేస్తారంటే రహస్యంగా ఇంటి గోడ మీద బొగ్గు తీసుకోండి, బొగ్గు అప్పట్లో రాసే బొగ్గు దొరికేది, కాలని కట్టెలు, మీ ఇంటి ముందర గోడకి అందరూ కూడా బొగ్గుతో ఇంటి వేయండి. వేస్తే అప్పుడు మన జాతి వారు మనకు అర్థమవుతుంది, ఇతరులంతా కూడా చంపేయవచ్చు, నాశనం చేసేవచ్చు అని ఆలోచన చెప్పాడు. అందరూ చెప్పుకున్నారు. అయితే మంత్రి మాత్రం సర్వజన ప్రియుడు, సర్వధర్మ పరుడు. వాళ్ళ నాయన దగ్గర ధర్మాలు చెప్తూ నీతిని బోధిస్తూ జ్ఞానం బోధిస్తున్నటువంటి వాడు. ఏం చేయాలి, ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా కాపాడాలి ఆలోచించారు. మెల్లగా పిలిచి ఇతర సైనికులు కొంత తెలిసిన ఉంటారు కదా, వేగులు ఉంటారు, మీరు వెళ్ళి అందరి ఇంటి గోడల మీద ఈరోజు ఇంట్లు వేసారు అని అన్నాడు. వాళ్ళు ఏం చేశారు, అర్ధరాత్రులు వీళ్ళు పోయిన వాళ్ళ ఇంటి వరకే ఇంట్లు వేసుకుంటారు, ఇతర కులాల వాళ్ళ ఇంటికి వేయలేదు. కానీ ఈ వ్యక్తులు ఏం చేశారు, ప్రతి ఊరికి పోయి ప్రతి గ్రామానికి వెళ్ళి మీ అందరూ కూడా బొగ్గుతో ఇంటి వేయండి అని చెప్పేసి వచ్చారు. ఎందుకంటే మళ్ళీ చెప్తానన్నాడు. అందరూ ఇంటి వేశారు. ఇప్పుడు రాజు ఏం చేశాడు, ఒక అర్ధరాత్రి ఒక తమ జాతికి చెందినటువంటి 1000 మందిని పంపించి మిగతా వాళ్ళంతా చంపి నరికేసేటండి. పోయి చూస్తే ప్రతి ఇంటికి ఇంటుంది, గోడ మీద ఇంటు. ఇది అందరి ఇంటి ఉంది అంటే అందరూ మన జాతి వాళ్ళేనా అనుకుని వాళ్ళు వెనక్కి వచ్చేసారు. ఏం వచ్చేసామన్నా, మహారాజా మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, ప్రతి ఇంటి మీద ఇంటుంది, మరి ఎట్లా చంపేది, ఊరు చంపేది మేము అన్నారు. ఓహో, ఇది ఎవరో ఏమో చేసి ఉంటారు. అట్లా కాదనుకొని
ఈ మారు ఏం చేశాడు, ఎవరైతే మన వాళ్ళు ఉంటారో ఇంటి తుడిపేయండి అని చెప్పాను. ఆ ఇంటి చెరిపేసేయండి బాగా, అప్పుడు మన వాళ్ళు తెలుస్తుందండి. జ్ఞానం ఉంటే కదా. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు పోయి మన వాళ్ళకి రహస్యంగా చెప్పి ఇంటి లేకుండా చేసేయండి. అందరూ తను తుడిచిపెట్టేసేసాను. తుడిచిపెట్టేసి గమ్మున కూర్చున్నారు. ఇది తెలిసిన మంత్రి మళ్ళీ పంపించారు. ఈయన కూడా అందరూ ఇంటి ముందు ఇంటి మార్కులు తుడిచేసేసారు. మళ్ళీ వచ్చారు చంపేదానికి. అందరి ఇంటి మీద ఇంట్లో లేవు. ఇట్లా ఉంటుంది జ్ఞానం అనేది. అంటే మానవ వినాశనం కోరుకున్నప్పుడు మన వినాశనం తప్పదు. కనుక ఇలాంటి జ్ఞానంలోనే ఆ శ్లోకం ఇమిడి ఉంది. ఎట్ట బతకాలో బతకండిరా స్వామి, మరణం అనేది తప్పదన్నప్పుడు చిన్న చిన్న వాటికి ఎందుకు భయపడతారు, బాధపడతారు, సహనం కోల్పోతారు, అనేక విధాల ఆవేదనలు మనసులో పెట్టుకుంటారు. సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలని ఎప్పుడెప్పుడు అనుకుంటా అంటే సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి అది తెలియదు. సుఖము శాంతిని కోరుకుంటూ ఉంటాం మనం. ఎందుకు? అది లేకపోతే మనం బతకలేదు. సుఖము సంతోషం శాంతి లేకపోతే మనం బతకలేదు. అందుకోసమే కదా మనం జీవించేది. కనుక పరమాత్మల వారు ఊరికి చెప్పలేదు ఈ శ్లోకాన్ని. ఆయన మీరు అడిగిన ప్రశ్నలో ఈ శ్లోకాన్ని ఆయన తెలియకుండా చెప్పి మనకు అందరికి తెలియదని చెప్పారు అనుకుంటాడవా? తెలియదనే చెప్పారు. ద్వాపర యుగంలో ప్రతి ఒక్కడు కూడా మేము 1000 ఏళ్ళ బతకాలి, 100 ఏళ్ళ బతకాలి అనుకున్నటువంటి రాక్షసులు ఎక్కువ మంది ఉన్నారు. సో రాక్షస బుద్ధి మానాలి అంటే ఇది తెలుసుకోండి. మనం పుట్టినాక చావు అనేది రాసిపెట్టి ఉంది. ఈ లోపల మీరు చెడు కర్మలు చేయబాకండి, మంచి కర్మలు చేయండి, మంచి పనులే చేయండి, పుణ్యాన్ని పెంచుకోండి. పుణ్యం యొక్క అకౌంట్ పెంచుకుంటారండి. బ్యాంకులో డబ్బు ఎట్లా కూడబెడతారో అట్లా పుణ్యాన్ని కూడా కూడబెట్టుకుంటారు. పుణ్యం అంటే ఏమి? సర్వమానవ సౌభ్రాతృత్వం, సౌఖ్య సంతోషం. కనుక ఇవి కోరే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా ఉంటారు నాయన. గ్రామస్తులు పెద్ద అని చెప్తూ, అయ్యా మీరు ఇప్పటికైనా అర్థమైందా? పరమాత్మ శ్లోకం చెప్పబట్టే ఆ జ్ఞానం తరతరాలుగా వస్తుంది వాళ్ళు. ఇది మామూలు అనిపిస్తుంది. కానీ ఆ గీత చెప్పకముందు ఎవరికి ఇది ఆలోచన రాదు. దుర్యోధనుడు, కంసుడు ఇట్లాంటి వాళ్ళతో ఏం చేశారు? మనమే ఎక్కువ కాలం బతకాలి, అందరిని చంపేవాళ్ళు. మన కులం వాళ్ళు తప్పితే, మన జాతి వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు. నమో కృష్ణ కృష్ణం వందే జగం. కాసేంత విశ్రాంతి తీసుకుని మళ్ళా చెప్పు.